అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ దీపావళి సందర్భంగా శ్రీ శారదా సత్యనారాయణ స్మారక సాహిత్య భారతి జీవన సాఫల్య పురస్కారం శ్రీ ఓలేటి పార్వతీశం గారికి గౌరవపూర్వకంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఓలేటి పార్వతీశం గారి గురించి చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు చూద్దాం. డాక్టర్ ఓలేటి పార్వతీశం గారి పేరు విననివారు, చూడనివారు తెలుగు వాళ్ళు బహుశా చాలా అరుదుగా ఉంటారు. ఒక శ్రవ్య మాధ్యమం, ఒక దృశ్య మాధ్యమం, వెరసి ప్రసార మాధ్యమం వీరిని తెలుగు ప్రజానీకానికి సన్నిహితునిగా చేసింది. వెంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన ఓలేటి పార్వతీశం గారి పౌత్రుడు, విద్వత్ కవి కందుకూరి రామభద్రరావు గారి దౌహిత్రుడు, సుప్రసిద్ధ గేయకవి శశాంక తనయుడు. ఉభయ రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలలోనూ సాంస్కృతిక వేదికలపైన, విశ్వవిద్యాలయ సంస్థలలోనూ 8,500 పైబడిన ప్రసంగాలు చేసిన ఘనత పార్వతీశం గారిది. గేయ వచన కవిగా, వ్యాసకర్తగా వీరు లబ్ధప్రతిష్ఠులు. 1967 సంవత్సరం నుంచి ఆకాశవాణిలో యువ కార్యక్రమ రూపశిల్పిగా స్థిరపడ్డాక సుప్రసిద్ధ గాయనీ గాయకులు ఎందరో ఓలేటి గారు రచించిన పాటలు పాడారు. తల్లిదండ్రులు కీర్తిశేషులు శశాంక, సుప్రసిద్ధ గేయకవి కీర్తిశేషులు హైమావతి గారు. జననం 6 జూలై 1955. భార్య శ్రీమతి లక్ష్మీ ప్రసూన గారు. తెలుగులో స్నాతకోత్తర పట్టా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారు. ఉద్యోగం ప్రసార మాధ్యమంలో ఆకాశవాణి, దూరదర్శన్ 4 దశాబ్దాల పాటు కొనసాగించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారానికి దూరదర్శన్ ద్వారా ప్రధాన భాగస్వామ్యం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణం మొట్టమొదటి ప్రసార ప్రయోక్త. పార్వతీశం గారి సంపాదకత్వంలో అమృతోత్సవం వంటి అనేక సంచికలు వెలువడినాయి. వీరందుకున్న గౌరవాలు: సద్గురు శ్రీ కృష్ణయాజీ స్వర్ణకంకణ పురస్కార గ్రహీత, శాంత వసంత ట్రస్ట్ వారి జీవన సాఫల్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక హంస పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. బిరుదులు: ప్రసార కళా ప్రవీణ, మధుర వచోధురీణ, వాక్శిల్పి, వాగ్గేయ వాచస్పతి, వక్తృత్వ విశారద మరియు ఉపన్యాస సుధాకర. నమస్తే. అర్చన ఫైన్ ఆర్ట్స్ హ్యూస్టన్ వారి 45వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ శారదా సత్యనారాయణ స్మారక సాహిత్య భారతి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త అయిన డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి అందజేస్తున్నాం. మహిళామణులందరికీ నమస్కారం. ఇవాళ అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ హ్యూస్టన్ వారి నేతృత్వంలో శారదా సత్యనారాయణ
వారి స్మారకంగా ఏర్పాటు చేసినటువంటి సాహిత్య భారతి అనే పురస్కారం ఇవ్వడానికి మీరంతా తరలి రావడం, దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి సుప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారిణి, నాట్యాచారిణి, దశాబ్దాల కాలంగా కూచిపూడి నృత్య రంగంలో సేవలు అందిస్తున్న ఉమాభారతి గారి సౌజన్యంతో ఈవేళ మీరు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసి నాకు అందజేసినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ ప్రత్యక్షంగా ఉన్నారు, పరోక్షంగా ఉన్న ఉమాభారతికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా మనం ఏ పురస్కారం తీసుకున్నా, అవార్డు తీసుకున్నా, సన్మానం తీసుకున్నా అందరం ఆనందపడడం అనేది పెద్ద విశేషం ఏం కాదు. అది ఎవరికైనా కూడా ఆనందం కలుగుతుంది. మనల్ని గుర్తించారు, మనకు ఒక సత్కారం చేసేది సహజ సిద్ధం, మానవ నైజం. అయితే ఈవేళ నాకు ప్రత్యేకంగా కలుగుతున్న ఆ ఆనందం ఎందుకు అంటే, ఉమాభారతి గారి తండ్రి గారితో సహా నాకు పరిచయం ఉంది. ఎవరి పేరు మీద వీడ నాకు పురస్కారం ప్రకటించారో ఆ శారదా సత్యనారాయణ గారిలో సత్యనారాయణ గారితో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిని. వారు అప్పటికి నాకన్నా నిజానికి 20-30 ఏళ్ళ పెద్దవారు ఆయన. అయితే పుత్రవాత్సల్యంతో నన్ను బాగా దగ్గర చేరదీశారు ఆత్మీయంగా. ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ వాక్ ఫినిష్ చేసుకుని మా ఇంటికి వచ్చి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పిన రోజులు నాకు గుర్తున్నాయి. అలాగే ఆయన మార్నింగ్ వాక్ వెళ్తూ భారతదేశం వస్తావా అని నన్ను కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్ళిన సందర్భాలు గుర్తున్నాయి. ఆత్మీయమైనటువంటి ఆ పరిచయం తర్వాతి తరంలో వారి తనయ ఉమాభారత్తో కూడా ఈ రకమైనటువంటి స్నేహభావం కొనసాగడం అనేది నాకు అదృష్టం. ఇక్కడ ఉమాభారతి గారి ప్రత్యేకత చెప్పాలి అంటే, ఆవిడ నాట్యాచారిణిగా ఈ అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అని పెట్టి చాలామంది ఔత్సాహికులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నృత్య నేర్పిస్తూ వాళ్ళందరినీ అమెరికా నుంచి ఆవిడ భారతదేశానికి తీసుకొచ్చింది. ఇది చాలా విచిత్రమైన విషయం. వాళ్ళందరూ అమెరికాలో పుట్టి అమెరికాలో చదువుకుంటూ విద్య నేర్చుకుంటున్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి, ఎక్కువగా అమ్మాయిలు కూడా వాళ్ళందరూ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆలయనాదాలు అని ఒక టెలిఫిల్మ్ చేసింది. ఆవిడ ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది. గంటన్నర సేపు ఉంటుంది అనుకుంటాను. తర్వాత దూరదర్శన్లోను ఇతర ఛానల్స్లో కూడా అది టెలికాస్ట్ అయింది. అలా అక్కడి వాళ్ళకి ఈ దేశం పట్ల ఒక ఆసక్తి కలగడానికి, భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన పౌరాణికమైన పుణ్యక్షేత్రాలన్నింటినీ వాళ్ళ చేత సందర్శన చేయించడం, వాళ్ళకి అంటే అక్కడ పుట్టి పెరిగినటువంటి ఆ పిల్లలకి ఇక్కడ ఉండేటువంటి ఆచార వ్యవహారాలు, సంస్కృతి పట్ల ఒక అవగాహన కలిగించడం దాంట్లో ఒక మూలసూత్రమైన అంశం. ఆ రకంగా ఆవిడ ఆ టెలిఫిల్మ్ నిర్మించడం అదొక గొప్ప సంఘటన. తర్వాత కాలంలో అనేక ఛానల్స్లో అది ప్రసారం అవడం. ఏదైనా కూచిపూడి ద్వారా మన సంస్కృతిని ఖండాంతరాలలో కూడా వ్యాపింపచేస్తున్నటువంటి ఉమాభారతి గారికి మీ అందరి పక్షాన వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు కాలంలో ఆమె నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో మరింత పురోగతిని సాధించాలని, మరింతమంది ఈ ప్రవర్ధమానం అవుతున్నటువంటి తరం కూచిపూడిలో, అంటే కూచిపూడి అంటే మనం అందరం గర్వపడవలసినటువంటి ఒక నాట్యకళ. ఎందుకంటే తెలుగు వాళ్ళకి మాత్రమే చెందిన కళ, అది విశ్వవిఖ్యాతమైంది. కనుక ఆ కూచిపూడి మనది కనుక తెలుగు వాళ్ళ ఖ్యాతి విశ్వవినుతికి ఎక్కేలా ఆమె చేయాలని, చేయగలుగుతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఈరోజు నాకు ఈ సత్కారం అందించినందుకు మీ అందరికీ, పరోక్షంగా ఉన్న వారికి ధన్యవాదాలు.